మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. 88 మంది భారతీయులతో సహా వందలాది మంది విదేశీ పర్యాటకులున్నారు. కాగితాలా కొట్టుకుపోయిన వంతెనలు, దట్టమైన బురదలో కూరుకుపోయిన ఇల్లు, ప్రాణభయంతో పరుగులు తీసిన జనం. నేపాల్ టిబెట్లో నెలకొన్న భయానక దృశ్యాలపై ప్రత్యేక కథనం. శాంతంగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో ఒక్కసారిగా మృత్యు రాక్షసి విరుచుకుపడింది. బుధవారం ఉదయం ఎత్తైన కొండలపై నుంచి భారీ మంచు పలక విరిగిపడడంతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. నిమిషాల వ్యవధిలోనే నీరు, రాళ్లు, దట్టమైన బురదతో కూడిన భారీ ప్రవాహం ఊళ్లపైకి విరుచుకుపడింది. వరద ధాటికి దాదాపు 40 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమవగా పదుల సంఖ్యలో వంతెనలు కాగితాల్లా కొట్టుకుపోయాయి. భవనాలు నేలమట్టమై గ్రామాలు మ్యాప్ నుంచే కనుమరుగయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ప్రత్యక్షంగా చూసిన వారి వర్ణనలు వింటే గుండెలు బరువెక్కుతున్నాయి. నిమిషాల వ్యవధిలో విరుచుకుపడిన ప్రవాహ ధాటికి ఇల్లు పునాదులతో సహా కొట్టుకుపోగా ఇంట్లోని మనుషులు ఆకాశంలోకి ఎగిరిపడ్డంత పనైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో నల్లటి బురద ప్రవాహం ఊరిని మింగేస్తూ ఉంటే జనాలు కేకలు వేస్తూ ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. భార్యను, పిల్లలను కళ్ల ముందే ప్రవాహం తీసుకువెళ్లిపోతుంటే ఏవీ చేయలేని స్థితిలో మిగిలిపోయిన బాధితుల ఆక్రందనలు వర్ణనాతీతం. ఈ ప్రళయంలో గల్లంతైన 1000 మందికి పైగా బాధితుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేపాల్లో 800 మందికి పైగా ఆచూకీ లేకుండా పోగా వారిలో 288 మంది భారతీయులతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా దేశాలకు చెందిన 500 మంది విదేశీయులు ఉన్నారు. మరోవైపు టిబెట్లోని గైరోంగో కౌంటీలో 558 మంది గల్లంతైనట్లు చైనా ప్రకటించింది. తమ వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భారతదేశంలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడం, కమ్యూనికేషన్ తెగిపోవడంతో అనేక ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు చేరుకోవటం రెస్క్యూ టీంలకి సవాల్గా మారింది. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. బురద దిబ్బల కింద ఉన్న వారిని కాపాడేందుకు ఆర్మీ దళాలు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు.